కనీసం రోజుకు ఒక 45 నిమిషాలు మీరు ఏదో ఒక వ్యాయామానికి మీరు సమయం కేటాయించండి. రెండవది, ట్రైన్ యువర్ మైండ్. అంటే బాడీని ట్రైన్ చేసినంత మాత్రాన సరిపోదు, మైండ్ని కూడా ట్రైన్ చేయాలి. ఎందుకంటే మైండ్ ఎటేటో వెళ్ళిపోతుంటుంది. దీన్ని కనుక ఒక చోటున కూర్చోబెట్టడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. దానికోసం ఏం చేయాలంటే యోగా ఆర్ ప్రాణాయామ, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు. దానికి కూడా 20-25 నిమిషాలు పడుతుంది, దాంట్లో పెద్ద సందర్భం. నెక్స్ట్ మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్. అంటే మీరు ఏ విధంగా మాట్లాడతారన్న దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మీరు. చాలామంది ఏంటంటే కమ్యూనికేషన్లో దెబ్బతింటుంటారు, చాలామంది మాట్లాడలేరు సరిగా. దానివల్ల ఏమంటే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటుంటారు. అందువల్ల ట్రైన్ యువర్ వర్డ్. దానికోసం ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి. అంటే మన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా చదవాలి. ట్రైన్ యువర్ మైండ్ సెట్ అంటారు, థాట్ ప్రాసెస్. దానికోసం ఏం చేయాలంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి. ఒకవేళ మీరు భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే ఒక చిరు ప్రాయంలో ఏ విధంగా భారతదేశ స్వాతంత్రం కోసం తన అశువులు ఆయన అర్పించాడు అన్నది తెలుసుకుంటే మనం చేస్తున్నదేంటి చాలా చిన్న విషయం. అందువల్ల గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు మీరు చదివితే వాళ్ళు జీవితంలో ఎలా పోరాటం చేసి వాళ్ళు గొప్ప విషయాలు సాధించగలిగారన్నది చేయడం వల్ల మీరందరూ కూడా పాజిటివ్ మైండ్ సెట్లోకి వస్తారు. కాబట్టి ఈ 4 విషయాలు మీరు చేయండి. ట్రైన్ యువర్ బాడీ, ఫిజికల్లీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయడం. ట్రైన్ యువర్ మైండ్, మన మనసును మన అధీనంలోకి ఉంచుకోవడానికి 30-45 నిమిషాలు మీరు ఫిజికల్ ట్రైనింగ్, ఆ తర్వాత 20-25 నిమిషాలు మీరు యోగా ప్రాణాయామాలు కానీ, తర్వాత మన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం. గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదివితే ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీరు ఒక పాజిటివ్ మైండెడ్గా తయారవుతారు. పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకు ఎటువంటి డిప్రెషన్కి మనం గురి అవ్వం. డిప్రెషన్కి ఎవరు గురి అవుతారంటే నెగటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లే ఉంటారు. కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్లే ఈ విధమైన నెగటివ్ మైండ్ సెట్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం పాజిటివ్ మైండ్ సెట్లో మనల్ని మనం తయారు చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని వాటి నుంచి విజయవంతంగా మనం ఎలా ముందుకు రావచ్చు అన్నది మనం అందరం కూడా. కాబట్టి ఈ 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి గనక అవలంబించగలిగితే మిమ్మల్ని నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ సక్సీడింగ్.